ब्रह्मेन्द्रवन्दित पदाम्बुज शङ्खपाणि श्रीमत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर मनोज्ञ सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम्। श्रीवेङ्कटेश मम देहि करावलम्बम्। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः मन्महे किमपि तुन्दिलं नभः। आशासुरासी भवदङ्गवल्ली भासैव दासीकृतदुग्धसिन्धुम् मन्दस्मितैर्निन्दितशारदेन्दुम् वन्दे रविन्दासन सुन्दरित्वाम् वन्दे रविन्दासन सुन्दरित्वाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। पादाश्रितानां च समस्तचौरम् पादाश्रितानां च समस्तचौरम् श्रीराधिकायाः हृदयस्य चौरम् श्रीराधिकायाः हृदयस्य चौरम् नीलाम्बुजश्यामलकान्तिचौरम् नीलाम्बुद नीलाम्बुदश्यामल कान्तिचौरम् चौराग्रगण्यं पुरुषं नमामि चौराग्रगण्यं पुरुषं नमामि। సభా సరస్వతికి నమస్కారం. విశిష్య ఈ రోజున మీ అందరి ముందర ఒక మానవ సంవత్సరాల్లో కనుక అయినట్లయితే 67 సంవత్సరాల వయసున్న బాలధ్రువుడు, నారదుని యొక్క ఉపదేశం కూడా ఇంకా పొందనటువంటి బాలధ్రువుడు అనమాట. అదేవిధంగా దేవమానంలో కనుక చూసినట్లయితే 6 నెలలు కూడా ఇంకా నిండనటువంటి వయస్సు ఈ వక్తది. కాబట్టి ఇక్కడ మీ అందరికీ పరిచయం చేసినటువంటి వారు మీకు తెలుసు, సురేంద్రులు. కాబట్టి ఆ సురేంద్రుల యొక్క పిలుపుని పిలిచినప్పుడు ఆయన కాదనేటువంటిది లేదు. పైగా అక్కడ మన అందరినీ కూడా ఆశీర్వదించడం కోసం అని చెప్పేసి ఈ సభలో విరాజిల్లుతున్నటువంటి వారు మనకు మాకు గురుసములు కాదు, గురువులే. వారు మన వేంపటి కుటుంబ శాస్త్రి గారు. మనకు ఇప్పుడు వారు పద్మశ్రీ పురస్కార భాక్కులు వారు. కాబట్టి అటువంటి వెంపటి కుటుంబ శాస్త్రి గారికి, అలాగే సురేంద్రనాథుల వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ భువన విజయంలో ఉన్నటువంటి సమస్త వాగ్దేవత పుత్ర పౌత్రాదులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా. అదేవిధంగా మనకు ఈ హరివంశ సత్సంగం అని కూడా చూశాను అనేది. కాబట్టి మనకి హరివంశ సత్సంగం అనేటువంటిది ఇక్కడ ఉన్నది అంటే దానికి కారణం సురేంద్రనాథులు వారు. వారు మాకు మా అభిమాన వల్ల కాదు, అక్కడ వారంటే మాకు ఎనలేని ఇష్టం. ఎందుకంటే భారత భాగవత రామాయణాలు సంస్కృత ఆంధ్రాలలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి జిహ్వాగ్రంలో నృత్యం చేస్తూ ఉంటాయి వారికి. అందుకోసం అని చెప్పేసి వారంటే మనకు సాక్షాత్తు మనం సరస్వతీదేవిని చూడొచ్చు, లేదా వ్యాస భగవాను చూడొచ్చు, అదేవిధంగా వాల్మీకిని చూడొచ్చు, విడివిడిగా చూడొచ్చు వీళ్ళందరినీ.
వీళ్ళందరినీ ఒక చోట చూడాలంటే సురేంద్రనాథుల్లో చూసుకోవచ్చు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి అటువంటి ఆత్మీయులు కనుక వారు పిలిచిన తర్వాత ఆ ఇంకా రాకపోవడం అనేటువంటిది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఈ శీర్షిక ఉదయం వరకు నేను అనుకోలే ఏం మాట్లాడతాను ఏం చేస్తాను అనేటువంటిది. అయితే ఇక్కడ వారు అడగగానే నాకు ఒక చిన్న యుక్తి స్ఫురించింది. వారు శివరాత్రి నాడు నన్ను అడిగారు శివునికి సంబంధించి ప్రస్తావన చెయ్యండి అని. అందుకని ఆ ఇక్కడేమో నేను చెప్పింది భక్తి ప్రియో మాధవ అని చెప్పాను. అక్కడ భక్తి ప్రియ ఉమాధవ, అదేవిధంగా భక్తి ప్రియ మాధవ రెండు కలిసి వస్తాయని చెప్పేసి ఈ విధంగా చేశానండి. కనుక అసలు ముందు భక్తి అంటే ఏమిటో ముందు మనం తెలుసుకుని, మనలో భక్తి ఎంత ఉందో అనేటువంటిది తర్వాత ముందుకు వెళ్ళి తెలుసుకుని, ఆ తర్వాత ఈ హరిభక్తి హరభక్తి ఈ రెండింటిని గురించి కూడా కొంచెం కొంచెం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే సమయం తక్కువ అని నేను చెప్పడానికి అవకాశం లేకుండా మనకి ఒక గంట మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. కనుక నేను యథాశక్తి నేను ఆ విధంగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇక్కడ శ్లోకాలు చదువుకున్నా భక్తే, శ్లోకం గురించి వివరించినా భక్తే, అదేవిధంగా ఆలకించినా భక్తే, మననం చేసుకున్నా భక్తే. ఈ విధంగా ప్రతిదీ కూడా భక్తి స్వరూపమే. ఇక్కడ చక్కగా ఇక్కడ ఈ సంధ్యా సమయంలో మనకి ఒక చక్కటి అవకాశం అన్నమాట. సాధారణంగా మా నాన్నగారు మాకు ఒక విషయం చెప్తూ ఉండేవారు. ఏంటంటే రొట్టెకి రేవు ఎక్కడా అని చెప్పేసింది. అంటే అమ్మ తయారు చేసినటువంటి రొట్టె కాల్చి మనకి పళ్ళెంలో పెట్టినటువంటి రొట్టె తినడానికి ఇక్కడి నుంచి తినాలి అనేటువంటి మొదలు లేదు, ఇక్కడ ఆపాలి అనేటువంటి చివరి లేదు, ఇష్టం వచ్చినట్టు తినరా అంటూ ఉండేది అనమాట అమ్మ అప్పట్లో. కాబట్టి ఆ విధంగా తోచినంత తినడం, అదే విధంగా ఆ రొట్టె బాగుందంటే అమ్మకి తెలియకుండా దోచినంత తినడం, చక్కగా లోపల నుంచి తెచ్చేసుకుని తినేస్తూ ఉండడం. ఈ విధంగా రొట్టెకి రేవెక్కడ అనేటువంటి, అదే విధంగా భక్తికి రేవెక్కడ, భక్తి ఎక్కడైనా మొదలవచ్చు, ఎక్కడైనా అంతం అవుతుంది అనేది లేదు. కాబట్టి భక్తి ఎక్కడికైనా తీసుకువెళ్తుంది అనమాట. అందుకోసం అని చెప్తున్నానండి ఈ రోజు నా భక్తి గురించి కొన్ని మౌలికమైన విషయాలు మనం తెలుసుకుని ఆ తర్వాత హరిభక్తిలో ఉండేటువంటి విశేషాల్లోకి వెళ్దాం. మనం ఇక్కడ మనకి భక్తి గురించి వచ్చేసరికి పరమ ప్రేమ రూపా భక్తి అని చెప్పేసి నారద భక్తి సూత్రాల్లో ఉంది అని మనకి తెలుసు. పరమ ప్రేమ రూపా భక్తి అన్నప్పుడు పరమ ప్రేమ అనేటువంటిది అన్ని చోట్ల ఉంటుంది. వస్తువుల మీద ప్రేమ ఉంటుంది, మనకి వ్యక్తుల మీద ప్రేమ ఉంటుంది, అదేవిధంగా మనకి ప్రపంచంలో ఏది చూసినా మనకి ఆకర్షణీయంగా, చెవులకి ఆకర్షణీయమైనటువంటి సంగీతం అంటే ప్రేమ ఉంటుంది, కళ్ళకి ఆకర్షణీయమైనటువంటి విషయాల పట్ల ప్రేమ ఉంటుంది, అదేవిధంగా నాలుక ఏ ఏ విషయాలు కోరుతూ ఉంటుందో ఆ నాలుగుకి కావలసిన విషయాలన్నీ కూడా మనం లోపలికి పంపిస్తూ సంచి నింపేస్తూ ఉంటాము. కాబట్టి దాని మీద ప్రేమ ఉంటుంది. అలాగే స్పర్శ, కొన్ని కొన్ని స్పర్శలంటే ప్రేమ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ప్రేమ ఉంటుంది. అయితే ఈ ప్రేమలన్నిటిలో కూడా అత్యంత ముఖ్యమైన ప్రేమ ఏమిటి, దేని మీద అని కనుక మనం ఒక్కసారి అనుకుంటే మనం అనేక రకాల సమాధానాలు చెప్తూ ఉంటాం. మనం ఇప్పుడు కనుక నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ దగ్గర నుంచి మా అమ్మ అంటే ప్రేమ, మా నాన్న అంటే ప్రేమ, మా అబ్బాయి అంటే ప్రేమ, మా మనవడు అంటే ప్రేమ, మనవరాలు అంటే ప్రేమ, ఇలా రకరకాలుగా సమాధానాలు చెప్తాం. కానీ ఇవన్నీ అబద్ధాలు. ఏ ప్రేమ గొప్పది అని కనుక చూసినట్లయితే మన చుట్టూ అద్దాలు కనుక పెట్టినట్టయితే మనకి తెలుస్తుంది దేని మీద ప్రేమ అనేటువంటిది. ఏంటంటే మనకి అద్దం కనుక చూస్తే రోజు చూసుకునే ముఖమే అయినప్పటికీ కూడా చుట్టూ కనుక అద్దాలు పెడితే మన ముఖాన్ని చూసుకున్నట్టు ఇంకెవరిని చూడం మనం. అలాగే మన స్వరూపాన్ని చూసుకున్నట్టు మనం ఎవరిని చూడం మనం. కాబట్టి మనకి మన మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉన్నదో అది ప్రపంచం మీద ఉండదు. అమ్మ మీద ఉండదు, నాన్న మీద ఉండదు, గురువు మీద ఉండదు, వస్తువు మీద ఉండదు, ప్రీతి మీద ఉండదు, లేకపోతే ఇంకా రామాయణం మీద ఉండదు, ఇంకా దేని మీద ఉండదు. అవన్నీ తర్వాతనే, ముందు మన మీద ప్రేమ. అందుకని మనల్ని ఎవరైనా నిందించినా సరే ఒప్పుకోం. మనకి సామర్థ్యం ఉన్నా లేకపోయినా మనం అసమర్థుడు అని కనుక ఎవరైనా అంటే ఒక అరగంట మాట్లాడతాం మన మన సామర్థ్యం గురించి. కాబట్టి ఈ ప్రేమ ఏదైతే ఉన్నదో ఈ ప్రేమ అనేటువంటిది ముందు మనకి శరీరం మీద ఉంటుంది, అది పరమ ప్రేమ. అయితే శరీరం మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ మనకి భగవంతుడి మీద ఉండాలట, అంతకంటే ఎక్కువ ప్రేమ ఉండాలి.
ఆ భగవంతుడి మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అది భక్తి అంటే అని చెప్పారు. కాబట్టి భక్తికి ఇంతకంటే మనం వివరణ ఇవ్వలేం. ఇది మౌలికం. అయితే ఈ భక్తి ఎలా వస్తుంది అంటే త్రిధాప్యేకం సదాగమ్యం గమ్యమేక ప్రభేదని ప్రేమ ప్రేమి ప్రేమ పాత్రం త్రితయం ప్రణతోస్మ్యహం. ఈ మూడు ఒకటే. ధ్యానం ధ్యాత ధ్యేయం లాగా ప్రేమ ప్రేమి ప్రేమ పాత్రం అని మూడు చెప్పారు. ఆది పురాణంలో ఈ వాక్యం చెప్పబడింది అనమాట. కాబట్టి ఏంటవి త్రిధాప్యేకం, ఈ మూడు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఏకరూపంలో కనబడేటువంటివి. సదాగమ్యం, మనం ఎప్పుడు పొందవలసినవి ఏమంటే ఇవే అన్నమాట. అయితే ఏక గమ్యం ఏక ప్రభేదని, కాబట్టి ఒకే విధమైన దాంట్లో ఉండే ఈ మూడు భేదాల్లోనూ మనం గమనించుకోవాలి. ఏమిటవి? ప్రేమ అంటే మనలో పుట్టేటువంటి ఒక భావన అది. అలాగే ప్రేమి, ప్రేమించేవాడు. ప్రేమ పాత్రం, మన ప్రేమకి పాత్రమైనటువంటి వస్తువు, అది వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఏదైనా సరే. త్రితయం ప్రణతోస్మ్యహం, ఆ మూడు కలిపి భగవత్ స్వరూపం. ఆ భగవంతుడికి నేను నమస్కారం చేస్తాను అని చెప్పేసి. అయితే అహో సాహజికం ప్రేమ దూరాదపి విరాజతే. ప్రేమ అనేటువంటిది దగ్గరున్నటువంటి వస్తువుల మీద ఉండాలా, దూరంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఉండాలా అని చెప్పేసి అన్నట్లయితే దూరం మీద ఉన్న వస్తువుల పట్ల కూడా ప్రేమ ఉంటుందట. అయితే చకోర నయనద్వంద్వం ఆహ్లాదయతి చంద్రమాహ చెప్పారు. అంటే చంద్రుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, కానీ ఇక్కడ చకోరం ఉంటుంది. ఆ చకోరం చంద్రుని యొక్క వెన్నెల కురిపించేటప్పుడు ఆ వెన్నెల బిందువుల్ని త్రాగాలి అనేటువంటి ప్రయోజనం కోసం అని అది పరితపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ చకోర నయన ద్వంద్వం ఆహ్లాదయతి చంద్రమా, చంద్రోదయం కోసం అని పరితపిస్తూ ఉంటుంది అనమాట. దీన్నే మనకి బిల్హణ మహాకవి సౌర పంచాశతి అనేటువంటి గ్రంథంలో చెప్పాడు. ధరిణి విరహ నిక్రాంత ముద్రే సముద్రే నిద్రాళౌ నీరజాళౌ ధృతముది కుముదే కోకలోకేశ శోకే ఆకాశే ఆశావకాశే ప్రతమసి చెబితే నిర్వికారే చకోరే కందర్పే నల్పదర్పే వికిరతి కిరణాన్ శర్వరీ సార్వభౌమ అని చంద్రోదయవర్ణన చేస్తూ అక్కడ నిర్వికారే చకోరే, ఇంకా ప్రపంచంలో ఎంత సౌందర్యం ఉన్నా సరే చకోర పక్షికి పట్టదుట. దాని దృష్టి అంతా ఎక్కడుందంటే ఆ చంద్రుడు కురిపించే వెన్నెల, ఆ వెన్నెల బిందువుల్ని పట్టుకుని త్రాగాలి అనేటువంటి తప్ప. కనుక అటువంటి స్థితి చకోరానికి ఎలా అయితే ఉంటుందో ఎంతో దూరంలో ఉన్న చంద్రుడిని కూడా చూసి ప్రేమిస్తూ ఉంటుంది. అలాగే మనం అనుకుంటాం పైన స్వర్గం, మధ్యలో భూమి, ఆ కింద పాతాళం అని చెప్పేసి ముల్లోకాలు అనుకుంటూ ఉంటాం. అయితే సర్వవ్యాపిగా భగవంతుడిని చూడగలిగిన పరిస్థితి ఇంకా మనకి రాలే. అందుకని మనం ఏం చేస్తాము, మనం భూమి మీద ఉన్నాం, హే భగవంతుడా అంటాం అంతే తప్పిస్తే చేతులు చాచి పైకి పిలుస్తాం కానీ, పైనుంచి రమ్మని పిలుస్తాం కానీ హే భగవంతుడా అని పాతాళంలోకి చూడం మనం. కారణం ఏమిటి అంటే భగవంతుడు పైన ఉన్నాడు అని చెప్పేసి, పైనుంచి చూస్తున్నాడు రా అంటూ ఉంటాం మనం. అంటే ఆయన మనకంటే ఎప్పుడు ఉన్నతుడు అనేటువంటి భావన. కాబట్టి అంత దూరంలో ఉన్న భగవంతుడు కూడా మనం హే గోపాలక, హే కృపా జలరిధే, హే సింధు కన్యాపతే అని గొంతెత్తి పిలుస్తూ ఉంటే ఆయన రావాలన్నమాట మన దగ్గరికి. అందుకోసం అని చెప్పేసి అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ప్రేమ అంటూ ఉంటే ఆయన వచ్చేసి వాళ్తాడు మన దగ్గరికి అని. ఎందుకని వాళ్తాడు అంటున్నాము, గరుత్మంతుడి మీద కూర్చుని వస్తాడు కాబట్టి మన దగ్గర వాళ్తాడు అని చెప్పేసి అనుకుంటున్నాం మనం. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే దూరంలో ఉన్నప్పటికీ కూడా చకోర పక్షికి చంద్రుడి మీద ఏ విధంగా అయితే ప్రేమ ఉంటుందో అదే విధంగా మానవులకి కూడా, భక్తులకి కూడా పరమాత్మ పట్ల దూరంగా ఉన్నప్పటికీ మన దగ్గరికి వస్తాడు అనేటువంటి భావన అక్కడ మన మనసులో ఉంటుంది. అయితే ప్రేమ ప్రాదుర్భావ క్రమం ఏమిటి అని చెప్పేసి ఒక క్రమం చెప్పారు మనకి రూపగోస్వామి. ఆయన చెప్పిన దాంట్లో ఆదౌ శ్రద్ధ అనేటువంటి పదం
అత్యద్భుతమైనటువంటి పదంగా మనకి శంకర భగవత్పాదులు చెప్పారు. శిరత్ ఏకాగ్రత, ధా విశ్వాసము అంటే నమ్మకం. ఈ ఏకాగ్రత విశ్వాసముల యొక్క ఆ జోడి ఏదైతే ఉన్నదో దాని యొక్క పిల్లే శ్రద్ధట. కాబట్టి ఆదౌ శ్రద్ధ, ఏకాగ్రత విశ్వాసం ఈ రెండు కావాలి మనకి. తతః సంగః, ఆ తర్వాత ఆయన గురించి ఎవరెవరైతే కీర్తిస్తున్నారో వాళ్ళందరితో సంగమం. అంటే ఈ హరివంశ సత్సంగ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క ఈ సంగమంలో భక్తి గురించి మాట్లాడతాం. ఇంకెవరి సంగమంలో అయినట్లయితే ఇంక దేని గురించో మాట్లాడతాం. కాబట్టి తతఃసంగః తతోధ భజన క్రియా, ఆ తర్వాత భజన చేయడం అనేటువంటిది కావాలి, అది మూడవది. ఆ తర్వాత తతో అనర్థ నివృత్తి. మనం ఇక్కడ ఈ విధంగా ఉపన్యాసం చెప్పుకుంటున్నాము, లేకపోతే భక్తి గురించి వింటున్నాము. ఈ వింటూ ఉన్నటువంటి సమయంలో ఎక్కడో ఫోన్ మ్రోగుతుంది. ఆ మ్రోగిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయి మనం మళ్ళీ అటు చూసుకుని ఇటు వస్తూ ఉంటాం. ఎందుకంటే మనస్సు అడ్డు పరిగెడుతోంది. చెవులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, కళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న కళ్ళని, ఇక్కడున్న చెవుల్ని ఇక్కడ వదిలేసి మన మనస్సుతో అటు వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి అది అనర్థం. ఆ అనర్థ నివృత్తి జరగాలి, భక్తి విషయంలో కావలసినటువంటిది అది అన్నారు. ఆ తర్వాత తతః నిష్ఠ, ఆ తర్వాత నిష్ఠ కావాలి. కాబట్టి తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది అనేటువంటిది కొంతమంది, నిష్ట కుదిరితే తిష్ట కుదురుతుందని కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. రుచిస్తథ, తతః, ఆ తర్వాత రుచి కావాలి, ఇష్టం కావాలన్నమాట. కాబట్టి ఆ తర్వాత అథాసక్తి, ఆసక్తి కావాలి. తతో భావ, అక్కడి నుంచి భావించడం కావాలి మనకి. తతః ప్రేమాభ్యుదంచతి, అప్పుడు ప్రేమ పుడుతుందండి అని చెప్పారు. ఇవి సోపానాలు అన్నమాట. కాబట్టి శ్రద్ధ, సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, 9 మెట్లు అన్నమాట దీనికి. కాబట్టి సాధకానామయం ప్రేమ్ణ ప్రాదుర్భావే భవేత్ క్రమ అన్నారు. అంటే సాధకులకి ప్రేమ పుట్టడానికి ఇది ఒక మార్గము, సోపాన క్రమము అని చెప్పారు అనమాట. అప్పుడు రాగాత్మిక భక్తి అని భక్తి గురించి ఇంకా మనకి ఈ రూప గోస్వామి వారు చెప్పేటువంటి దాంట్లో ఇష్టే స్వారసికే రాగ పరమావిష్టత భవేత్ తన్మయీయా భవేద్భక్తి సాత్ర రాగాత్మికోదిత. రసం ఉన్న చోటనే ఇష్టం ఉంటుంది మనకి, నీరసంగా ఉన్న చోట ఇష్టం ఉండదు. కాబట్టి శరీరంలోనైనా, రూపకంలోనైనా, కావ్యంలోనైనా, వినే ఏ విషయంలోనైనా రసత్వం ఉంటే అక్కడ చమత్కారం. రసే సారః చమత్కారః. కాబట్టి ఆ రసం ఉన్న చోట చమత్కారం ఉంటుంది, మెరుపు ఉంటుంది అనమాట, ఒక రకమైన మెరుపు. అందుకని ఇష్టే స్వారసికే రాగ, అతి ప్రియమైనటువంటిది, రసాత్మకంగా ఉండేటువంటిది, అందులో రాగం ఉంటుంది. అంటే రాగం అంటే ఇష్టత, ప్రేమ అన్నమాట. కాబట్టి తన్మయ్యా భవేద్ భక్తి, ఆ రాగమయత్వాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనకు ఈ రాగాత్మకత అనేటువంటిది పుడుతుంది అని చెప్పేసి మనకి చక్కగా చెప్పారన్నమాట. చెప్పి దీనికి కొన్ని అనుభవాలు ఉంటాయిట, మనలో ఉన్న ప్రేమ ఎలా వ్యక్తం అవుతుంది అనేటువంటిది. శాంతి అవ్యర్థకాలత్వం, విరక్తి మానశూన్యత, ఆశాబద్ధ సముత్కంఠ, నామగాని సదా రుచి, ఆసక్తి తద్గుణాఖ్యాని, ప్రీతి తద్వసతి స్థలే ఇత్యాదయో అనుభావా స్యు జాత భావాంకురే జనే. ఒక మనిషి కళ్ళెర్ర చేసి చూస్తున్నాడు, అమ్మో నాన్న కోపడుతున్నాడు రా అని చిన్నపిల్లాడు అక్కడి నుంచి పరిగెడతాడు. అంటే ఏమిటి? ఆయనలో కళ్ళెర్ర చేయడం అనేటువంటిది అది ఒక అనుభవం అన్నమాట. అదేవిధంగా చక్కగా నవ్వుతూ పిలుస్తూ ఉంటాడు, ఓ వాత్సల్యం, నాన్న పిలుస్తున్నాడని చెప్పేసి పిల్లాడు అంటాడు. కనుక ఇవన్నీ అనుభవాలు లోపలుండే భావానికి, రసానికి. అలాగే ఇక్కడ శాంతి, ఓర్పు అనేటువంటిది మొట్టమొదటి అనుభవం అంట భక్తుడికి. ఈయన భక్తుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉండే శాంతి, అవ్యర్థకాలత్వం. అదేవిధంగా భగవంతుడిని గురించి ప్రార్థించేటువంటి సమయంలో కాలవ్యయాన్ని చేయడు, ఇంకా కాలయాపన చేయడు, అటు ఇటు కాలాన్ని వృధాగా గడపడన్నమాట.
విరక్తి, ఇంకా మిగిలిన విషయాల్లో ఆసక్తి ఉండదు అనమాట. కాబట్టి మానశూన్యత, నేను నాది ఈ రెండు పోతే మానం పోయినట్టే. కాబట్టి మానశూన్యత అనేటువంటిది, అహంకారం మమకారం ఈ రెండింటి కంటే పెద్ద శత్రువులు ప్రపంచంలో లేవు అన్నారు. వీటిని మనం విడిపించుకోలేము, వీటి వల్ల తగాదాలకు లోనవుతూనే ఉంటాం మనం. కాబట్టి మానశూన్యత, ఆశాబద్ధ సముత్కంఠ. ఆశాబద్ధ సముత్కంఠ, ఎప్పుడు ఆ పరమాత్మని చూస్తాము అనేటువంటి ఒక ఆశ, ఆ ఆశ చేత బంధింపబడినటువంటి ఒక జీవి ఈయన. అలాగే నామగాని సదారుచి, నామగాని సదారుచి, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా అని చెప్పబడినటువంటి విధంగా నామగానంలో మనకి ఆ ఇష్టత ఉంటుంది అనమాట. అలాగే ఇత్యాదయో అనుభావా స్యు జాతభావాంకురేజనే, ఇవన్నీ కూడా అనుభవాలుగా చెప్తారు. అలాగే తే స్వే సాత్విక భావాలు కొన్ని ఉంటాయి. సాత్విక భావాలు అనేటువంటిది మనస్సులో ఆద్య భావం ఏదైతే ఉన్నదో ప్రేమకి సంబంధించి దానికి సత్వం అని పేరు. ఆ సత్వం నుంచి పుట్టిన భావాలు కొన్ని ఉంటాయి ఆ భగవంతుడిని గురించి ఆలోచించేటప్పుడు. స్వేద, ఒక విధమైన ఆనంద డోలల్లో మనం తేలి ఆడేటువంటి సమయంలో లోపల నుంచి స్వేదోద్గమం వస్తుందట. అదే విధంగా స్తంభ, స్తబ్దమైపోయి ఉంటాడు, దృక్కులు స్తబ్దంగా ఉంటాయి, అంత స్తబ్దంగా ఉంటుందన్నమాట. స్తంభ రోమాంచ, రోమాలు నిక్కబొడుచుకుంటాయట. స్వరభేదోథ, స్వరంలో భేదం కనబడుతుంది. వేపథు, ఒక విధమైనటువంటి కప్పం కనబడుతూ ఉంటుంది. వైవర్ణ్యం, ముఖంలో వివర్ణత కనబడుతుంది. అశ్రుహు, కళ్ళంపటి నీళ్లు గారుతూ ఉంటాయి. ప్రళయ, ఇంచుమించుగా అలా 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 సొమసిల్లిపోతూ ఉంటాడు, ఆ మూర్ఛిల్లుతాడు ఆ భక్తి పారవశ్యంలో. ఇత్యష్టౌ సాత్విక స్మృతా, ఈ ఎనిమిదింటికి సాత్విక భావాలని పేరు. ఇవన్నీ భక్తికి సంబంధించినటువంటి పరికరం అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి దీని గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత సర్వేషాం భావానుభావానాం సంకీర్ణాన్ని ఉదాహరణాన్ని అన్నాడు. ఇక్కడ ఏమిటో మనం చూద్దాం. బద్ధేనాంజలిన నతేన శిరసా గాత్రే సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవనం అన్నారు. అంటే మనం ఆ స్వామిని ఎలా వేడుకోవాలి అంటే బద్ధేనాంజలినా, చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాలట. నతేన శిరస, శిరస్సు వచ్చి నమస్కరించాలట. గాత్రే గాత్రై సరోమోద్గమై, శరీరాలను అన్నింటినీ కూడా వంచి, రోమాంచితమైన శరీరాలను వంచి మరీ నమస్కరించాలట. కంఠేన స్వరగద్గదేన, గాద్గదికమైనటువంటి కంఠంతో ఆ స్వామిని మనం మేలుకొలపాలన్నమాట. అలాగే నయనోద్గీర్ణ బాష్పాంబున, కళ్ళల్లోంచి గుబికి వస్తున్నటువంటి ఆ బాష్ప వారితోటి, అంటే ఆ ఆనంద బాష్ప ధారతోటి స్వామిని అభిషేకించాలట. అంతేకాకుండా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినా, నిత్యం, ఈ క్షణంలో ఆ మరుక్షణంలో అని కాదు, సతతం ఎప్పుడూ కూడా తచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినా, నీ యొక్క త్వచ్చరణారవిందం, నీ యొక్క పాద కమలములపై ధ్యానంతో అమృతాస్వాదిన, ఆ కమలం అనేసరికి ఏమిటి, లోపల మధు బిందువులు ఉంటాయి, అంటే తేనె ఉంటుంది. కానీ భగవత్ చరణారవిందములు అనేసరికి అక్కడ తేనె కాదు ఉండేది, అమృతం ఉంటుందిట. అందుకోసం అని చెప్పేసి ఆ విధంగా అమృతమయమైనటువంటి ఆ పాదాలని ధ్యానించుకుంటూ అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవనం, హే సరసీరుహాక్ష, నీ యొక్క ఈ విధమైన భావనతోటి నా జీవితం అంతా గడవాలి నాయన అని మనం కోరుకోవాలట. ఇది ఈ విధంగా కనుక మనం చెప్పినట్లయితే ఇందులో చాలా చాలా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా
మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఇటు తీసుకువెళ్ళి నవవిధ భక్తుల గురించి మనం చూద్దాం. కాబట్టి నవవిధ భక్తుల గురించి చూస్తే ఆ తర్వాత నవవిధ భక్తుల్లో కనుక చూసినట్లయితే తెలుసు మనకి ప్రహ్లాదుడు ఈ 9 విధాల భక్తుల గురించి చెప్పాడు అనేటువంటి విషయం మనకి తెలిసినటువంటిది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటువంటిది. కాబట్టి శ్రవణం అన్నిటికంటే చాలా తేలికగా కనబడేటువంటిది, అతి కష్టమైనటువంటిది ఏమిటంటే శ్రవణం, వినడం అన్నమాట. కాబట్టి మనం అనుకుంటాం వినడమే కదండి చాలా తేలిగ్గా వినేయచ్చని. కానీ అక్కడ మనకి 3 బొమ్మల కథ కూడా ఒకటి ఉన్నది. ఈ బొమ్మల్లో ఏ బొమ్మ మంచిదో చెప్పినటువంటి వాడికి మంత్రి పదవి ఇస్తానన్నట్ట రాజుగారు. ఆ 3 బొమ్మలు అక్కడ పెట్టారు. ఆ 3 బొమ్మల్లో ఒక్కళ్ళు చూశారు 3 ఒకే రకంగా ఉన్నాయి కదండి అని. కానీ ఒకడు మాత్రం ముందుకొచ్చాడు. వచ్చి ఒక ఇనప తీగ తీసుకున్నాడు. తీసుకుంటే ఆ ఇనప తీగని ఈ చెవిలోంచి పంపించాడు. ఆ చెవిలోంచి బయటకు వచ్చింది. అదేవిధంగా ఇంకొక బొమ్మ దగ్గరికి వెళ్ళి ఇనప తీగని కనుక లోపలికి ప్రవేశపెడితే అది చెవిలోంచి వెళ్ళి నోట్లోంచి బయటకు వచ్చింది. ఇంకొక 3వ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ఇనప తీగ ప్రవేశపెడితే ఇది లోపలికి వెళ్ళిపోయింది కానీ బయటికి రాలా. అప్పుడు చెప్పాడు ఆ 3వ బొమ్మ గొప్పది అని చెప్పేసి. మనుషులు కూడా 3 రకాలుగా ఉంటారు. ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలేసేవాళ్ళు కొంతమంది, ఇటు నుంచి విని ఇటు నుంచి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది, ఇటు నుంచి విని లోపల దాచుకునే వాళ్ళు కొంత. కాబట్టి లోపల దాచుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహానుభావులు అని చెప్పారు. కనుక ఇలాగా మనకి అయితే యశృణోతి సహ పండిత అన్నారు. ఎవరైతే వింటాడో ఆయన పండితుట. వినడం అంటే ఏమిటి? నేను కూడా వింటున్నా కదండి, నేను పండితుడినేనా అంటే అక్కడ ఎలా చెప్పారంటే మనం తయారు చేసిన టేప్ రికార్డర్ ఏదైతే ఉన్నదో ఆ టేప్ రికార్డర్ కూడా అది మనం కనుక ఒక్కసారి చెప్పితే చాలు, 1 గంట సేపు మాట్లాడినా దానికి ఓపికన్నంత వరకు అది రికార్డు చేసుకున్న తర్వాత అక్షరం పొల్లు పోకుండా మనం ఏం చెప్పామో మళ్ళీ తిరిగి చెప్తాం. కానీ ఈ గంట ఉపన్యాసం అయింది, నా ఉపన్యాసమే కాదు ఎవరి ఉపన్యాసం అయినా సరే, ఆ ఉపన్యాసం అయిన తర్వాత మనకి ఎంత గుర్తుంది అంటే సారమే గుర్తుంటుంది కానీ అక్షర సహా మనం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి మనం వింటున్నామా లేదా అంటే ఇదే పరీక్ష మనకి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినమంటారు. అంటే అర్థం ఏంటి? మనస్సుని అక్కడ పెట్టుకుని వినమని అర్థం. కాబట్టి ఒళ్ళంటే మనకి శరీరం కాదు, ఒళ్ళంటే మనకి బుర్ర కాదు, అది ఒళ్ళంటే మనస్సు అని అక్కడ. కాబట్టి మనస్సు దగ్గర పెట్టుకుని వింటే అంతా జాగ్రత్తగా వినగలుగుతాం, విన్నది ప్రతిదీ మళ్ళీ తిరిగి చెప్పగలుగుతాం. కాబట్టి ఇక్కడ శ్రవణం మొదటిది చాలా తేలికైంది. వినవయ్యా బాబు, నువ్వు చెప్పలేవు, నువ్వు స్మరించలేవు, నువ్వు కీర్తించలేవు, కనీసం విను అని చెప్పేస్తుంది. కాబట్టి వినగా వినగా మనకి రాగం చక్కగా అనగననగ రాగం అతిశయులుచునుండ అని చెప్పారు. వినగ వినగ రాగం అతిశయులుచునుండ అని చెప్పచ్చు. అక్కడ రాగం సంగీతం, ఇక్కడ రాగం మన మనసులో భగవంతుడి పట్ల ఉండే ప్రేమ అన్నమాట. కాబట్టి ఈ విధంగా శ్రవణం కీర్తనం చక్కగా కీర్తించడం అనమాట, ఇది రెండవది. అలాగే విష్ణోహో, ఎవరి గురించి వినాలి? విష్ణువు గురించి వినాలి. అలాగే ఎవరి గురించి కీర్తించాలి? విష్ణువు గురించి కీర్తించాలి. నేను ఇక్కడ శంభోహో అని కూడా కలుపుతున్నా. భక్తి ప్రియో మాధవ అని కదా, అందుకోసం అని చెప్పేసి భక్తి ప్రియ ఉమాధవ అని కూడా తీసుకుంటున్నాం మనం. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోహో, శ్రవణం కీర్తనం శంభోహో, స్మరణం పాదసేవనం. స్మరణం అనేటువంటిది అదే, ఆ నామ స్మరణమే ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి మనస్సులో. కాబట్టి మనస్సుని అటు పరిగెత్తనివ్వకూడదు, అటు ఇటు మనస్సులో స్మరించు ఉండాలి. పాదసేవనం, కాబట్టి ఆ పాదాలని సేవిస్తూ ఉండాలి. అర్చనం, పూజ చేయాలి. పంచోపచార పూజ, షోడశోపచార పూజ, చతుషష్యోపచార పూజ, పంచశతోపచార పూజ,
ఈ విధంగా ఎన్ని ఉపచారాలైనా మనం చేసుకోవచ్చు, అపచారం కాకుండా ఉంటే చాలు. కాబట్టి అర్చనం, వందనం, అగ్రత నమ, పృష్ఠత నమ, ఉపరి నమ, అధస్థాన్ నమ, పరితః నమ, అన్ని వెంపుల నుంచి నమస్కారం. ఆయన లేనటువంటి ప్రదేశం ఎక్కడున్నది? అంతేకాదు అందరి దేవతలకి పెట్టిన నమస్కారం కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నారు. కాబట్టి అక్కడ కూడా దాస్యం, దాస్యం చేస్తే హనుమంతుల వారికి అష్టసిద్ధులు ఉన్నప్పటికీ కూడా విభుత్వ శక్తిని ఎప్పుడూ ప్రదర్శించలేదు ఆయన. రామదాసుడు అనిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన. కాబట్టి దాస్యభక్తి యొక్క గొప్పతనం అటువంటిదన్నమాట. అలాగే సఖ్యం, స్నేహం, ఆత్మనివేదనం అని చెప్తారు. కాబట్టి ఇదే విధంగా మనం ఇంకొకటి చూద్దాం. ఈ 9 భక్తులకి 9 ఉదాహరణలు చెప్పారు మనకి. ఏమని చెప్పారు? శ్రీ విష్ణు భాగవతంలోంచి చెప్పారట ఇవి. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షితభవత్, వైయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణి, తదంగ్రి భజనే లక్ష్మీ పృథు పూజనే, అక్రూరస్త్వభివందనే కపిపతి దాస్యేథ సఖ్యేర్జున, సర్వస్వాత్మ నివేదనే కలిరభూత్. వాళ్ళకి ఇచ్చేసానండి, దిగులు పడకండి. ఎవరికి ఎంత కావాలంటే బలిరభూత్ కృష్ణాప్తిరేషాం పరం. కాబట్టి శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవతు. శ్రవణ భక్తికి ఉదాహరణ ఎవరు అంటే మనకి శ్రీ విష్ణువుట, పరీక్షితుట. కాబట్టి విష్ణువు యొక్క కీర్తనల గురించి విన్నటువంటి ఆయన ఎవరు అంటే పరీక్షిత్. అదే విధంగా అంటే భాగవతం విన్నారు, సాక్షాత్తు సుఖమహాముని చెప్తూ ఉంటే భాగవతాన్ని ఆలకించినటువంటి భాగ్యం పరీక్షిత్తు కలిగింది. కాబట్టి ఆయన శాపతప్తుడైనప్పటికీ, కర్కోటక కూడా ఆయన ముక్తిని పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందారు అంటే దానికి కారణం ఏంటంటే భాగవతాన్ని వినడం వల్ల అని చెప్పారు. వైయాసకి కీర్తనే, కీర్తన భక్తికి ఉదాహరణ ఎవరు అంటే వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి మన శ్రీశుకుల వారు వైయాసకి. ఆయన ప్రహ్లాద స్మరణే, స్మరణ భక్తికి ఉదాహరణ ఎవరంటే ప్రహ్లాదుడు. తదంగిరి భజనే లక్ష్మీ, అమ్మవారు ఆ అయ్యవారిని శ్రీ మహావిష్ణువు యొక్క పాదసేవనం చేసినటువంటి విధంగా ఎవరు చేయలే. అందుకోసం అని చెప్పేసి లక్ష్మీ తదంగ్రి భజనే అన్నారు. పృథు పూజని, పృథు చక్రవర్తి పూజించినటువంటి విధంగా మనం పూజించాలి అని చెప్పారు. కాబట్టి అలాగే అక్రూర స్వభివందని, బలరామకృష్ణుని ఇద్దరిని కూడా ఆయన తీసుకువెడుతున్నాడు. ఎక్కడికి? మధురకి తీసుకుని వెడుతున్నటువంటి సమయంలో అక్కడ సంధ్యా సమయం అయింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పాడు, నాయన నేను ఒక్కసారి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చొస్తాను అని చెప్పాడు అనమాట. అర్ఘ్యం ఇచ్చొస్తానని చెప్పేసినంటే అప్పుడు ఈ శ్రీకృష్ణుల వారు ఏం చేశారు, వెళ్ళిరా అర్ఘ్యం ఇచ్చిరా అన్నారు. ఆయన అక్కడ నదిలో దిగి అక్కడ చేతిలో దోసుల్లో నీరు తీసుకుంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ నీళ్లలో కనబడ్డాడు. సూర్యబింబాన్ని చూశాడు, సూర్యబింబంలో శ్రీకృష్ణ పరమాత్మ కనబడ్డారు. మొత్తం నదంతా చూశాడు, నదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ కనబడ్డారు. అన్ని దిక్కుల్ని చూశాడు, ఏ దిక్కుని చూస్తే ఆ దిక్కుని శ్రీకృష్ణ పరమాత్మ కనబడ్డాడు. దాంతో శ్రీకృష్ణ అంటే సర్వం విష్ణుమయం జగత్ అంటాం కదా, సర్వం కృష్ణమయం జగత్ అని కనబడుతుంది ఆయనకి. వెంటనే ఇంకా ఆయన ఎంతో ఆనందపడిపోయి ఆనంద పారవశ్యంతో అక్కడి నుంచి నెమ్మదిగా ఆ నదిలోంచి బయటకు వస్తూ పాదాలతోటి నేల మీద నడవడం మానేసి ఆయన తలతోటి నడవడం మొదలెట్టాడు. ఎందుకంటే కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం సర్వత్రా అణువులోనూ కృష్ణుడు కనబడుతున్నాడు. అందుకని ఆయన సాష్టాంగ ప్రణామమే కాదు, అంతకంటే ఎక్కువగా నమస్కారం చేయడం మొదలుపెట్టి రథాన్ని ఆరోహించడం కోసం అని చెప్పేసి ఆయన సంశయిస్తుంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, చాలు నీ భక్తి, ముందు పద, అక్కడ మధురలో చాలా పనులు చేయాలి మనం, కాబట్టి ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళని చెప్పాడు మనం. ఆ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుల వారికి ఒక్కసారి నమస్కరించుకొని ఆయన పరితః నమః అనేటువంటిది అదనమాట. కాబట్టి ఆ విధంగా అన్ని వెంపులా కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కసారి నమస్కారం చేసుకుని శ్రీకృష్ణుని యొక్క అనుమతితో మళ్ళా రథం మీద ఆరూఢుడై
అక్కడి నుంచి రథాన్ని నడిపించాడు. కాబట్టి అక్రూర స్వభివందనే కపిపతి దాస్యేథ సఖ్యేర్జున కపిపతి దాస్యే. చెప్పుకున్నాం ఇందాక, హనుమంతుల వారు అణిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ అనేటువంటి వాటిలో ఈశిత్వ సిద్ధిని తప్ప మిగిలిన 7 సిద్ధులు ఆయన చూపించారు. ఈశిత్వాన్ని చూపించలే. ఎందుకంటే సర్వజగత్ నాయకుడిగా కనుక తన్ని తాను చెప్పుకున్నట్లయితే విష్ణువుకి, ఆ రామచంద్రునికి తాను దాసుడు అనేటువంటి భావన ఆయనకి ఇంకా ఉండదు కదా. అందుకోసమని ఆయన ఏం చేశారంటే ఆయన అంటే రామదాసుడిగా మిగిలిపోయాడు అనమాట. అదేవిధంగా సఖ్యే అర్జున, అది సఖ్యత్వం ఎక్కడంటే శ్రీకృష్ణుల వారికి అర్జునుని విషయంలో అని చెప్పారు. కాబట్టి సఖ్యే అర్జున సర్వస్వాత్మ నివేదనే బలి రఘూత్, తమ యొక్క ఆత్మ నివేదనాన్ని బలి చక్రవర్తి చేసినటువంటి విధంగా మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది. అనుగ్రహించేటువంటి దేవుడా వామనుడు, పొట్టివాడు. ఈయన దానం చేసేటువంటి బలి చక్రవర్తి ఉన్నతుడిగా ఉన్నాడు. ఆ బలి చక్రవర్తి దగ్గరికి త్రిలోకాధిపతి కాదు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ యాచనకు వచ్చాడు కాబట్టి వామనుడిగా వచ్చాడు. అయిన తర్వాత యాచన అయిపోయింది. ఆ యాచనలో కూడా మనకి ఒక విశేషం ఉన్నది ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది. అక్కడ మనం ముందుకు వెళ్ళేటప్పుడు యాచనకి వచ్చినటువంటి ఆ వామనుడు అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ ఎప్పుడైతే దానం ఇవ్వబడిందో 2 అడుగులు, ఒక అడుగుతోటి భూమిని కొలిచేశాడు, ఇంకో అడుగుతోటి యావత్ బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్త భువన భాండాలని కూడా తన యొక్క 2వ పాదంతో ఆక్రమించాడు. ఇంకో పాదం ఉన్నది, ఇంకో అడుగు ఉందిగా, ఎక్కడ పెట్టమంటావంటే అమ్మ అంటూ ఉంటుంది మామూలుగా ఇంట్లో పిల్లలతో, అమ్మ ఇది ఎక్కడ పెట్టాలి, అమ్మ ఇది ఎక్కడ పెట్టాలి అని 10 సార్లు అంటే నన్ను ఎత్తిన పెట్టవే అంటూ ఉంటుంది. ఆవిడికి ఆ నెత్తిన పెట్టమనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే బలి దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఏమన్నాడు, 3వ పాదం ఎక్కడ పెట్టానంటే నా తల మీద పెట్టి స్వామి అన్నాడు. కాబట్టి ఇక్కడేమో భక్తి తత్పరతతోటి ఆత్మనివేదనాత్మకమైనటువంటి భావనతోటి అక్కడ బలి చక్రవర్తి చెప్పాడు, విసుగుతో తల్లి చెప్తాడు. ఈ రెండిట్లో తేడా ఉంది. అయితే ఇక్కడ సర్వస్వాత్మ నివేదనే బలిరభూత్ కృష్ణాప్తిరేషాం పరం అని చెప్పేసాను. దీనికి నేను మన శివరాత్రి నాడు ఒక చిన్న శ్లోకం రాశాను. ఏమి, ఈ భక్తులు హరి విషయంలోనైనా శివుడి విషయంలో ఉండవా అని చెప్పేసానని ఒకసారి ఆలోచించి శ్రోతాసో నృపచిత్ర భానురభవత్ ఉమాధవ భక్తి ప్రియో మాధవ భక్తి ప్రియ ఉమాధవ. ఇక్కడ తీసుకుంటే శ్రోతాసౌ నృపచిత్ర భానురభవతు, ఏ విధంగా అయితే పరీక్షితు ఆయన ఈ విష్ణు కథలను విని ముక్తిని పొందాడు, చిత్రభాను మహారాజు పరమశివుని యొక్క మహేశ్వరుని యొక్క కథలను విని ఆయన ముక్తిని పొందాడట. శ్రోతాసు నృపచిత్ర భానురభవతు లంకేశ్వర కీర్తనే. కీర్తన భక్తికి ఉదాహరణ చెప్పాలంటే జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకి కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమా అని. కాబట్టి ఆ విధంగా ఇక్కడ లంకేశ్వరుడు కీర్తన భక్తిలో, ఆ తర్వాత చండీశ స్మరణే, స్మరణ భక్తి ఉదాహరణ ఎవరంటే చండీశ్వరుడు. తదంగ్రి భజనే నందీ, ఆ పరమశివుని యొక్క మహేశ్వరుని యొక్క నిరంతర ఆరాధనా తత్పరతతోటి ఈ అంగిరి భజనం చేసినటువంటిది నందీశ్వరుడు. ఉమా పూజనే, కాబట్టి పూజనలో అక్కడ ఆ భక్తికి ఉదాహరణ ఎవరంటే అమ్మవారు ఉమాదేవి. అలాగే దిక్పాల స్వభివందని, ఈ దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అభివందన భక్తికి ఉదాహరణట. హరగణాహ దాస్యే, ప్రమదులందరూ కూడా దాస్య భక్తికి ఉదాహరణ. సఖ్యే హరిహి, హరిహి ఆ శ్రీ మహావిష్ణువు సఖ్య భక్తికి ఉదాహరణ. అయితే సర్వస్వాత్మ నివేదనే మునిగణ, ఆత్మనివేదనం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే దధీచి మొదలైనటువంటి మునిగణాలు. అయితే శంభువాప్తిరేషాం పరం
కాబట్టి వాళ్ళకి వచ్చిన ఫలం ఏంటంటే శంభువు యొక్క పదాన్ని చేరుకున్నారు వీళ్ళంతా అని చెప్పేసారండి. ఈ నవవిధ భక్తి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో విష్ణు విషయంలో భాగవతంలో ఉన్నదో, ఈ విధంగా నేను శివరాత్రి నాడు ఒక్కసారి మనసులో స్మరించుకుని ఈ విధంగా ఒక చిన్న కాపీ కొట్టాను. అది నేను చేసినటువంటి. అయితే ఇక్కడ మనకి ఆత్మనివేదన తర్వాత మనకి ఈ బలి 3 అడుగులు ఇచ్చేశాడు కదా. ఆ 3 అడుగులు ఇచ్చిన తర్వాత విష్ణువు ఆ వామనుడు ఏమయ్యాడంటే అవక్ర విక్రమ పరాక్రమ సంపన్నుడైనటువంటి త్రివిక్రముడు అయ్యాడు అనమాట. అందుకని త్రైవిక్రమం పదం అంటూ ఉంటారు. ఏదైనా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం సాధించినట్లయితే మనకి సమస్త లోక వ్యాప్తమైనటువంటి ఆ త్రివిక్రమ స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని మనం భావించుకుంటాం అన్నమాట. అప్పుడు యాచన అయిపోయింది. ఈయన ఇంకా వామనుడు కాదు, తను ఎవరో చూపించడం కోసమని ఆయన మొత్తం అనంతకోటి బ్రహ్మాండాల్లో వ్యాప్తమై తన యొక్క స్వరూపాన్ని చూపించారు. కాబట్టి ఈ విధంగా మనకి త్రైవిక్రమ రూపం ఉన్నది, అదే విధంగా వామన రూపము ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు తండ్రి ఉన్నాడు, చిన్న శిశువు ఉన్నాడు. ఆ చిన్న శిశువు దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే మనకి ఆ శిశువు ఇంత ఉన్నాడు కాబట్టి తాను వంగి శిశువు స్థాయికి చేరుకుంటాడు ఏంటన్నా అంటూ. తన యొక్క పొడుగు ఎక్కువని తనకి తెలుసు, కానీ పిల్లవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒదిగి ఉండాలి అనేది తల్లిదండ్రులు మనకి నేర్పేటువంటి విషయం అన్నమాట. సమాజంలో ఒదిగి ఉండాలని నేర్పడం కోసం పిల్లల దగ్గర ఒదిగి ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి ఈ విధంగా ఆ ఒదగడం అనేటువంటిది మనకి అమ్మా నాన్న నేర్పారన్నమాట. కనుక ఆ విధంగా ఆ జగజ్జననీ జనకులు, అందుకనే మాకు ఒక పరంపర ఉన్నది. ఆ పరంపరలో ఏంటంటే మా తండ్రి గారు మా తాతగారు మాకు చెప్పినటువంటిది అపరాధ సహస్రాన్ని ప్రియంతే అహర్నిశమ్మయ దాసోయమి ఇతిమామత్వ క్షమస్వ పరమేశ్వర క్షమస్వ జనార్దన క్షమస్వ మహేశ్వర ఈ విధంగా చెప్తూ ఉంటాం మనం అన్ని చోట్ల. కానీ దాసోయమితి మామత్వ అని కాదు, పుత్రోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వర అని చెప్పాలి. అంటే భగవంతుడు తండ్రి, నేను పుత్రుణ్ణి. అదే విధంగా ఆడపిల్లలైతే పుత్రి ఏమిటి మా అమ్మత్వ క్షమస్వ పరమేశ్వరి అనాలి. నేను నీ కూతురుని తల్లి అనేటువంటి భావనతోటి భజించాలి అని చెప్పారు. అప్పుడు అంత పరమాత్మ కూడా మనతోటే ఉంటాడు, మనతోటే నడుస్తాడు, మనని నడిపిస్తాడు. కాబట్టి ఆ భావన కావాలి అని చెప్పారన్నమాట. కాబట్టి ఇలాగా మనకి చెప్తూ సర్వస్వాత్మ నివేదనే బలిరభూత్ కృష్ణాప్తిరేషాం పరం అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మనం ఇంకొక శ్లోకం కూడా మనకి అది అంటే మనకి భక్తి ప్రియో మాధవ అన్నాం కదా. అందుకని భక్తి ప్రియో మాధవ అన్నప్పుడు మనకి ఏం వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః విద్యాగిజేంద్రస్య కా జాతిర్విదురస్య యాదవ పతేరుగ్రస్య కిం పౌరుషం కుబ్జాయ కబరీయ రూపమధికం కిం తత్సుదాంనోధనం భక్త్యా సిద్ధ్యతి కేవలం నచ గుణైః భక్తి ప్రియో మాధవ అని చెప్పారు. కాబట్టి అదక్కడ మనకి భాగవతాదుల్లో లభించేటువంటి శ్లోకం. కాబట్టి వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః. కాబట్టి వ్యాధస్యాచరణం, వ్యాధుడు ఉన్నాడు, ధర్మవ్యాధుడు. ఆయన యొక్క ఆచరణం ఏమిటి? మాంసాన్ని నమ్ముకుని తిన్నాడు ఆయన. అయినప్పటికీ కూడా విష్ణు భక్తిని విడిచిపెట్ల, మాతాపితృభక్తిని విడిచిపెట్ల, స్వధర్మాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టే విష్ణువుకి ఆయన ప్రీతిపాత్రుడయ్యాడు. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః. పోని ఆచరణను బట్టి కాదండి, పోని వయస్సును బట్టి. అంటే ధ్రువుని యొక్క వయస్సు ఎంత? 5 సంవత్సరాలు, గట్టిగా లేవు. నారదోపదేశాన్ని తీసుకున్నాడు ఆయన, నారాయణ మంత్రాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ విధంగా గొప్ప స్థానాన్ని పొందారు. ధ్రువస్య చ వయః విద్యా గజేంద్రస్య కా. పోని విద్యను బట్ట అంటే గజేంద్రుడి యొక్క విద్య ఏమున్నది? ఏమీ లేదు. కానీ హే హరే అని ఒక్కసారి ఎలుగెత్తి పిలిస్తే వైకుంఠంలోంచి సెరికింజప్పుడు శంఖచక్ర యుగం చేదోయి సంధింపడంటూ పరిగెత్తుకొచ్చాడు. కాబట్టి ఆ విధంగా విద్యా గజేంద్రస్య కా జాతిర్విదురస్య. పోని విదురుడు ఎక్కడ పుట్టాడు? గొప్ప జాతిలో పుట్టినటువంటి వాళ్ళకే నేను అనుగ్రహాన్ని ఇస్తాను అంటే విదురుడు పుట్టింది ఎక్కడ? కా జాతిర్విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం. సాహసికులకి మాత్రమే నేను లొంగుతాను అంటే ఉగ్రసేనుడికి ఉండేటువంటి పౌరుషమే ఉంది.
ఉగ్రసేనుడికి రోజు కనబడుతుండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని కిం పౌరుషం కుబ్జాయ కమనీయ రూపం అధికం కిం. పోని కుబ్జకుండేటువంటి రూపం అత్యంత సుందరీమణులకే నేను అనుగ్రహిస్తాను అంటే కుబ్జకుండేటువంటి రూపం ఏంటి? ఆయన స్పర్శ వల్ల, కరస్పర్శ వల్ల కుబ్జ అతిలోక సుందరిగా మారి. కిం తత్సుధాంనోధనం. పోని ధనాన్ని పట్టిస్తాడంటే కుచేలుడికి కూడా అద్భుతమైన అష్టైశ్వర్యాలు ఇచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై. శ్రీహరి దేనికి సంతృప్తి చెందుతాడు అంటే మనలో ఉండేటువంటి భక్తి వల్లే సంతృప్తిని చెందుతాడు, కానీ నచ గుణై, లౌకికమైన గుణాల వల్ల కాదు. భక్తి ప్రియో మాధవ అన్నారు. భక్తి ప్రియుడు మాధవుడు అని. దీన్ని నేను ఈ శివరాత్రి నాడే ఇంకో శ్లోకం రాశాను. శ్రీరూపం కిమహోథ కాళ విధయ కాహస్తినస్యేముషి మార్కండేయ వయ కిరాతక జని భృంగీష గానే కళ స్వాస్థ్యం కించ విధో వృషస్య విభుత కాభూతిరగ్నే పర భక్తి స్యాన్న గుణా సదా శివపదే భోగప్రద మోక్షద అని చెప్పా. శ్రీరూపం కిమహోథ. పోని శ్రీ అంటే సాలెపురుగు. ఇక్కడ సాలెపురుగు యొక్క రూపం ఎంతది? చాలా చిన్నది, అతి లఘు కీటకం అది. అయినప్పటికీ కూడా సాలెపురుగు భక్తిని కూడా ఆయన గ్రహించాడు. శ్రీరూపం కిమహోథ కాళ విధయ. ఆ సర్పం చేసే పనులు ఏమైనా గొప్ప పనులా అంటే వాటిని కూడా పనులు బట్టి కాదు, అక్కడ ఏదో చూశాడు ఆయన. ఏం చూశాడో చెప్దాం. కాహస్తిన సేవుషి. పోని ఏనుగుకి ఏమైనా బుద్ధి ఉందా? ఉత్తమమైనటువంటి బుద్ధి ఏమైనా ఉందా అంటే ఏనుగు బుద్ధి గురించి మనం ఎప్పుడు కూడా ఏదో ఒక హాస్య కళికలు ప్రయోగిస్తూనే ఉంటాం. అలాగే మార్కండేయ వయ. పోని మార్కండేయునికి వయస్సు ఏమైనా ఉందంటే చిరంజీవిత్వం ఇచ్చాడు ఆయన భక్తికి మెచ్చి. 12 సంవత్సరాల పిల్లాడు ఆయన. అదే విధంగా కిరాత గజరిహి. కన్నప్ప ఆయన యొక్క పుట్టుక ఎక్కడ అయినప్పటికీ కూడా కన్నప్పకు కూడా ఆయన అనుగ్రహాన్ని ఇచ్చాడు. భృంగీష గానే కళ. ఆ భృంగీశ్వరుని యొక్క గానంలో ఏమైనా కళ ఉందా? అద్భుతమైన గానం చేశాడు అనే కాదు. ఆ జుంకారాలు 9 జుంకారాలు అయినప్పటికీ కూడా అక్కడ కూడా తన పట్ల ఉన్న భక్తిని గ్రహించాడు ఆయన. స్వాస్థ్యం కించ విధో. కొని చంద్రుడు మంచి ఆరోగ్యవంతుడు అనుకున్నాడా? క్షీణచంద్రుడు, క్షయచంద్రుడు, క్షయవ్యాధి పీడితుడు అయినప్పటికీ కూడా చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు, చంద్రకళావతం సహా. కాబట్టి స్వాస్థ్యం కించ విధో వృషస్య విభుత. పోని నందీశ్వరుడికి ఏమైనా ప్రభుత్వం ఉందా? లేదు. ఆ నందీశ్వరుణ్ణి తను వాహనం చేసుకుని మరీ ముందుకెళ్ళాడు. కా భూతిరగ్నే పర. పోని అగ్నికి ఏమైనా భూతి ఉందా? విభూతి తప్ప. అగ్ని జాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని కూడా విభూతిగా బూడిదిగా మిగిలిపోతుంది. అటువంటి అగ్నిని తన కన్నుగా చూసుకున్నాడు ఆయన. కాబట్టి కా భూతిరగ్నే పర భక్తి స్యాన్న గుణాహ. భక్తి కావాలి కానీ గుణాలు కాదండి. సదాశివ పదే. ఆ సదాశివుడు అనేటువంటి పదంలో, ఆ సదాశివుని పాదాల్లో ఆ భక్తి కావాలి. భోగప్రద మోక్షద. కాబట్టి ఆ సదాశివుని పట్ల ఉండే భక్తి ఎటువంటిది? భోగప్రదము కావాలి, మోక్షప్రదాయకము కావాలి అని చెప్పి. అంటే ఇక్కడ ఏంటి? ఈ శ్లోకం కూడా భగవద్ అనుగ్రహం వల్ల శివరాత్రి నాడు నాకు అక్కడ స్ఫురించిన శ్లోకం అన్నమాట ఇది. కనుక ఈ భక్తి 2 రకాలుగా కావాలి అని అడిగాను. ఎందుకంటే తెనాలి రామలింగుడి వారసులం మనం. అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత ఒరే ఇది పాలముంత, ఇది పెరుగుముంత అంది. 2 చూశాడు ఆయన. చూసిన తర్వాత అడిగింది, నీకేం కావాలో చెప్పు. పాలముంత కనుక తీసుకున్నట్లయితే కవిత్వం వస్తుంది, పెరుగుముంత కనుక తీసుకున్నట్లయితే ఐశ్వర్యం, సంపదలు వస్తాయి. నీకేది కావాలో ఒకటిస్తాను, తీసుకోండి. 2 చూపించమన్నాడు. చూపించి ఇది కొంచెం తిన్నాడు, అది కొంచెం తిన్నాడు, ఇది కొంచెం తిన్నాడు, అది కొంచెం తిన్నాడు. అలా తింటూ 2 ముంతలు ఖాళీ చేశాడు. వారిని ఏంట్రా ఇలా చేశావని అమ్మ కోప్పడింది, కాళికాదేవి. కోప్పడితే ఆయన ఏం చేశాడంటే, తల్లి నేను నీ కొడుకుని, కాబట్టి నువ్వు నా పట్ల కోప్పడకూడదు. నువ్వేమో కవిత్వం ఇచ్చేసి సంపద దాచేస్తాను, కొన్ని సంపదిస్తాను, కవిత్వం దాచేస్తాను. 2 కావాలి కదా నాకు, అందుకే నేను ఇలా తిన్నాను అనేసరికి అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, సరే నువ్వు నా దగ్గర కూడా కోతి వేషాలు వేసావు కాబట్టి నువ్వు వికట కవి అవుతావు అని చెప్పేసని ఆయనతో చెప్పిందను అని. ఈ కథ మనకు ఉన్నది. ఇది మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ పాండురంగ మహాత్మ్యాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే అందులో ఆ తెనాలి రామకృష్ణ కవి యొక్క గహనత
మనకి పాండురంగ మహాత్మ్యంలో కనుక. కాబట్టి ఈ విధంగా మనకి ఈ రెండు కావాలి. అలాగే మనకి ఇక్కడ లౌకికంగా ఏం కావాలి? భోగద మోక్షద అన్నారు. భోగద మోక్షద అంటే భోగం అంటే ఇక్కడ మనకి మంత్రశాస్త్రంలో ఒక రహస్యం ఉన్నదండి. ఏమిటా రహస్యం అని చెప్పేసినంటే మనకి ఆ భోగ విషయంలో కనుక మనం వచ్చినట్లయితే ఆ అక్కడ భోగ శబ్దానికి లౌకికమైన సుఖాలు కాదు, మనకి కొన్ని వందల జన్మల నుంచి మనం అనుభవించవలసిన కర్మల యొక్క పరిపాకం ఏదైతే ఉన్నదో దాన్ని భోగము అని చెప్పేసి అంటారు మంత్రశాస్త్రంలో. కాబట్టి ఆ భోగాన్నంతటినీ ఆ తల్లి యొక్క పాదాలను, ఆ పరమశివుని యొక్క పాదాలను, ఆ మహావిష్ణువు యొక్క పాదాలను మనం కనుక ఆశ్రయించినట్లయితే దానివల్ల మనకు ఈ ఇన్ని వేల జన్మల ఈ కర్మఫలం ఏదైతే ఉన్నదో అదంతా ఇప్పుడే మనం అనుభవించగలుగుతాం. ఎలా అనుభవించగలుగుతాము అని చెప్పేసానంటే మనకి ఎండ ఉన్నది బయట, కాలికి చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితిలో మనం నడుస్తూ ఉన్నాము, కాళ్ళు కాలుతున్నాయి, ఎవరో చెప్పులు ఇచ్చారు సుఖంగా ఉంది, ఇంకో ఆయన గొడుగిచ్చాడు సుఖంగా ఉన్నది, అయినప్పటికీ గాడ్పు గాలి వస్తుంది. అప్పుడు ఒక ఆయన కారులో ఎక్కడని తీసుకెళ్ళాడు, ఆ కారు ఏసీ కారు, బయట ఎండ ఉంది కానీ ఏసీ కారులో ఉండడం వల్ల మనకి ఆ ప్రభావం లేదు. ఇంకా చక్కగా కొంతసేపు అయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలంటే నా పెన్షన్ తెచ్చుకోవాలని చెప్పేసి అన్నా. అంటే మీరు పెన్షన్ గురించి టెన్షన్ పడద్దు, నేనున్నాను, మీరు నా రూమ్ లో కూర్చోండి అని ఏసీ రూమ్ లో కూర్చోబెట్టాడు. ఆయన వెళ్ళి పనిచేసి మన పెన్షన్ మనకు వచ్చేసి. కాబట్టి ఇది ఏంటంటే బయట ఎండ ఉన్నప్పటికీ కూడా మనం ఏసీ రూమ్ లో ఉన్నట్టుగా, ఏసీ రూమ్ అనేది భక్తి, బయట ఎండ అనేటువంటిది మన యొక్క భోగం. ఆ భోగంలో ఉండే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ అలా చూపిస్తూ ఉంటాడు కానీ దగ్గరికి రానివ్వడం. కాబట్టి దానికోసం భక్తి కావాలి. కాబట్టి భక్తి ఎంత ఎక్కువైతే అంత సౌఖ్యం ఉంటుంది మనకి అని. కాబట్టి ఈ జన్మలోని అన్ని భోగాల యొక్క ఆ మొత్తం అంతా కూడా మనం అనుభవించే పరిస్థితి ఆ అమ్మవారు, ఆ అయ్యవార్ల యొక్క పాదాలను ఆశ్రయిస్తే వచ్చేటువంటిది. ఇంకా చివరికి రావాల్సింది ఏమిటి? మోక్షద, బంధమోక్షం కావాలి. బంధమోక్షం అంటే ఈ జన్మలో మనకి కనబడకుండానే మనని బంధించేవి రెండు అని చెప్పుకున్నాం మనం, అహంకారం మమకారం అనేటువంటివి. ఈ రెండింటి నుంచి ముక్తి కావాలి. కాబట్టి ఈ రెండింటి నుంచి కనుక ముక్తి వచ్చిందంటే మనకి అన్నీ వచ్చినట్టే లెక్క అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఈ శ్రవణ కీర్తన స్మరణ పాదసేవనాది భక్తులు ఏవైతే ఉన్నాయో ఆ భక్తులన్నింటినీ కూడా మనం చేసుకుంటూ మనం ఏం చేయాలి? హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ పాలయ పరం. జానామి నత్వాం వినా, జానామి నత్వాం వినా, జానామి నత్వాం వినా, నిన్ను తప్ప ఇంకెవరిని కూడా నేను ఎరుగనయ్యా 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 అని ఆ కృష్ణుణ్ణి రకరకాల నామాలతోటి, హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు. అంటే క్రోధంలో శత్రువుల్ని కూడా ఉద్ధరించాడు. కంసుడిని సంహరించిన తర్వాత కూడా ఆయనకు కూడా ఆయన ముక్తినిచ్చాడు అనేటువంటిది మనకి వ్యవహారం ఉన్నదనమాట. కాబట్టి హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ పాలయ పరం, జానామి నత్వాం వినా అని. అదే విధంగా మరి ఉమాధవుడు కూడా ఉన్నాడుగా, ఆయన గురించి ఏం చెప్పారు? నిన్ను తప్ప ఇంకెవరిని తెలియని విష్ణువు గురించి చెప్పాము. మరి ఈయన గురించి చెప్పాలి. కిరీటే నిశీష, లలాటే హుతాశ, భుజే భోగిరాజ, గళే కాళిమాచ, మహాదేవతుల్యం పరం దైవమన్యం, నజానే 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 నజానే. నేను ఎంఏ చదివేటువంటి రోజుల్లో మా గురువు గారు భుజంగ ప్రయాతానికి ఉదాహరణ రాయమన్నారు. అంటే అప్పుడు నేనేం చేశానంటే నజానే 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 అని రాశాను. ఏంటంటే తెలియదని రాశావు అన్నారు. అయ్యా ఒక్కసారి గణ విభజన చేయండి అని చెప్పాను. నజానే 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 అని 4 యగణాలే.
అప్పుడు ఈ శ్లోకం పూర్తిగా చెప్పండి అంటే అప్పుడు చెప్పానమాట. కిరీటే దిశీషో లలాటే హుతాశో భుజే భోగిరాజ గళే కాళిమాచ మహాదేవ తుల్యం పరం దైవమన్యం నజానే 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 అని. అంటే కిరీటే నిశీష, ఆయనకి కిరీటంలో చంద్రలేఖ. లలాటే హుతాశ, లలాటంలోనేమో అద్భుతమైనటువంటి ఆ అగ్నినేత్రం. భుజే భోగిరాజ, భుజం మీదేమో చక్కగా పాము, భోగిరాజు అంటే సర్పాల రాజు. గళే కాళిమాచ, ఆ గళంలోనేమో నల్లని మచ్చ, కాలకూట విషాన్ని గ్రసించినటువంటి మచ్చ. కాబట్టి మహాదేవ తుల్యం పరం దైవమన్యం, కాబట్టి అటువంటి మహాదేవునితో సమానమైనటువంటి మరొక దేవుణ్ణి నజానే 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 అని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఈ విధంగా ఈ విష్ణు భక్తి గురించి, అదేవిధంగా పరమశివుని భక్తి గురించి చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్రనాథుల వారికి, అదేవిధంగా విన్న మీ అందరికీ, ముఖ్యంగా ఈ చక్కగా ఆలకించడానికి విచ్చేసి ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి మా గురువులు, మా పద్మశ్రీ పురస్కార భాక్తులు అయినటువంటి మన వెంపటి కుటుంబ శాస్త్రి వర్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఓం నమో నమః. ఓం నమో వెంకటేశాయ.